సంగారెడ్డి జిల్లా పాసమైలారం సిగాచి పరిశ్రమ ప్రమాదంలో బాధిత కుటుంబాల వేదన వర్ణనాతీతంగా మారింది. ప్రభుత్వం సహాయ చర్యలు ముమ్మరంగా చేపడుతున్నామని చెబుతుండగా బాధిత కుటుంబాలు మాత్రం పనుల్లో వేగం లేదని ఆరోపిస్తున్నారు. తమ వాళ్లు ఉన్నారో లేదో తెలియక ఆందోళన చెందుతున్నారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదం పొట్టకూటి కోసం పనికిళ్లిన కార్మికుల జీవితాల్ని ఆగం చేసింది. ప్రమాదం జరిగి 4 రోజులైనా ఇప్పటికీ కొంతమంది ఆచూకీ లభించకపోవడంతో బాధిత కుటుంబాల వేదన వర్ణనాతీతంగా మారింది. తమ వాళ్లు బతికున్నారో లేదో తెలియడం లేదని వారి ఆచూకీ చెప్పాలంటూ బాధిత కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు. 4 రోజుల నుంచి పరిశ్రమ వద్దే పడిగాపులు కాస్తున్నా పట్టించుకునేవారే కరవయ్యారంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. పరిశ్రమలో చెత్త తొలగించి సహాయక చర్యలు పూర్తి చేయకుండా తాత్సారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా లాంటి వ్యవస్థలున్నా ఎందుకు ఆలస్యం అవుతుందంటూ అధికారులను నిలదీస్తున్నారు. తన కుమారుడు జస్టిన్ వివరాలు చెప్పాలంటూ ఓ వ్యక్తి రాయితో తలపగలగొట్టుకున్నారు. వెంటనే స్పందించిన అధికారులు ఆ వ్యక్తికి ప్రాథమిక చికిత్స అందించారు. చాలా ఘోరంగా జరుగుతుంది సార్. అప్ప చెప్తలేరు, చూపిస్తలేరు, లోపలికి పోనిస్తలేరు. కింద పెట్టే భూగామే ఉంది. అధికారులు ఏం చెప్తున్నారు, ఏం చెప్పట్లేదు సార్. ఇక్కడ 4 రోజుల నుంచి ఇక్కడే పడి ఉన్నాం మేము. అది ఏం చెప్తారో ఏం చేస్తారో మాకేం అర్థం కావట్లేదు సార్. పోలీసులు ఏదో ఇదిగే గంటేస్తున్నారు కదా. తండ్రి పడిపోయాడు అక్కడ. ఏం చేయాలో మాకేం అర్థం కావట్లేదు సార్. మాకు కనీసం మా బాడీ మాకు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం, ఇక్కడ ఉండం. పని మంచి చేస్తే ఆ రోజే దొరుకుతుండే, సోమవారం రోజే వస్తుండే అన్ని ఫీలింగ్లు. వాళ్ళు మెల్లగా ఒక్క జీసీపీ పెట్టిరు. ఒక్క జీసీపీ తోటి ఏం పని అవుతుంది? ఈ పలని పిల్లలు ఏడ పని చేసిర్రు, అది మీరు మంచి జాగ్రత్త చూసి ఆడ పని చెప్పిండి. అందరు ఈడ తవ్వ నిలబడితే పని ఎట్లయితే చెప్పండి. ఇప్పుడు 4 రోజులే మేము తిరుగుతున్నాం. మీరు అందరూ అట్లా నిలబడితే గేట్లు అన్ని బంద్ చేస్తే సారు ఆడ పని ఎట్లా చేస్తారు? ఒక్కటి పెట్టిండు, అది మెల్లగా నడుస్తుంది బండివి. మీరు జల్జల్ చేయండి. ప్రమాదంలో గాయపడి పటాన్చెరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 9 మంది కార్మికుల ఆరోగ్యం బాగానే ఉందని అధికారులు తెలిపారు. బీహార్ రాష్ట్రానికి చెందిన కొంతమంది కార్మికులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందడంతో బీహార్ అధికారుల బృందం వచ్చి క్షతగాత్రులను, చనిపోయిన కార్మికుల వివరాలు తెలుసుకున్నారు. ఇంకా కొంతమంది కార్మికులు కనిపించడం లేదని వారి కుటుంబ సభ్యులు ఫోటోలు పట్టుకుని ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటే DNA ఫలితాల కోసం మరికొంతమంది ఎదురు చూస్తున్నారు. मुनमुन चौधरी को देखने के लिए वो भी 1 तारीख को यहाँ पर आए हुए थे. कल उनका अचानक 3 बजे रात में तबीयत गड़बड़ा गया. 3 बजे रात में तबीयत गड़बड़ाया तो यही हॉस्पिटल में उनको भर्ती कराया. तो हॉस्पिटल का खर्चा और मेडिकल का खर्चा सब जोड़ करके मोटा मोटी 70 से 75 हज़ार रुपया हम लोग को हॉस्पिटल वाले और मेडिकल वाले ले लिए. सब कुछ पूरा हॉस्पिटल देखे పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ వద్ద శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. అధికారులు గుర్తించిన 3 ఎకరాల స్థలంలో పరిశ్రమ శిథిలాలను లారీలో తీసుకొచ్చి డంప్ చేస్తున్నారు. వీటిలో కార్మికులకు చెందిన వస్తువులు లభ్యం కావడంతో అధికారులు వాటిని ప్రత్యేకంగా భద్రపరుస్తున్నారు.